ఈ ఈ మాట నాకు నేను 2 రోజుల నుంచి వింటున్నా వీళ్ళది మొత్తం ఎట్టుందంటే ఒక డ్రామా లాగా ఉంది. వాళ్ళు తెగబడి ఒళ్ళు కొవ్వెక్కి వాళ్ళు చేసినారు. వాళ్ళది బాగానే ఉంది. వాళ్ళు సిగ్గిడిసి వాళ్ళు మీడియా ఎక్కుతున్నారు. వాళ్ళు ఎక్కింది కాక మళ్ళీ ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఎక్కటం? వాళ్ళు చేసిందే ఇద్దరు సిగ్గుతప్పిన పని. సిగ్గుతప్పిన పని చేసి మళ్ళీ నంగనాసలాలు కూర్చొని చెబుతున్నారు. వాళ్ళు చెప్పేది ఎట్టుందంటే ఇచ్చేంతరానికి కేరళకు పెడితే ఇంటి వాళ్ళకి కేరకు వచ్చినట్టు చెబుతున్నారు. వాళ్ళిద్దరు ఆమె ఆడాం కానీ ఆయన ఎమ్మెల్యే కానీ వాళ్ళిద్దరు చెప్పేది అట్టుంది. ఈ మధ్యలో ఈ రోజక్క వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు కానీ చెవటం ఎట్టుంది? ఇంతకుముందు తప్పులు జరగలేదా? జరిగినాయి కదా. అంటే ఇప్పుడు తప్పు ఒప్పులు ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆయన బలాత్కారం చేస్తున్నాడు, ఆయన బలవంతం చేశారు, నన్ను బ్లాక్మెయిల్ చేశారు అనింది. అది నిజమంటారా? బలాత్కారం లేదేం లేదమ్మా, అదంతా ఉంటుందే. ఆ డ్రామా ఆడుతున్నట్టు కానొస్తుంది. బలాత్కారం చేస్తే ఒక్కసారి చేస్తాడు కానీ నీకు సంవత్సరం పొడుగు చేస్తాడా? అది తప్పు కాదు. అంటే ఇప్పుడు సంవత్సరం ముందు గుర్తురాలేదు ఇంక బయటికి రావాలని ఈ విషయం మీద గుర్తు డబ్బు చాలేదట్టుంది ఆమెకి. బాగానే 10 కోట్లు అడిగింది. కోట్లు అడిగింది, మళ్ళా లక్షలు కాదు వేలు కాదు. మరి కోట్లు చాలేదు. ఎవడు ముంచి తీసుకొచ్చి ఇవ్వాలి మరి వీళ్ళిద్దరు కలిసి కాదు. ఈ రోజు నేను ఎందుకు బయటకు వచ్చానంటే ఆ చంపేస్తానని భయపించారు, అందువల్ల నేను ఈ రోజు బయటికి రాలేదనింది. మరి ఈ రోజు బయటకు వస్తే చంపరా? ఎందుకు చంపరు? మరి ఆ రోజు చంపుతానని భయపెట్టినోడు ఇవాళ ఎందుకు చంపడం? ఇవాళ కూడా చంపుతాడు కదా. మరి వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారంటారా? నడిపిస్తానంటే అనిపిస్తుంది నాకు. రాజకీయం నడుస్తుంది ఫస్ట్. అది రోజక్క రోడ్డు ఎక్కిందిగా పాప. ఎన్ని కట్టాలు వచ్చినాయో రోజక్కకి నేను చూసినా. తల్లి రోజక్క నీకు దండేసి దండం పెట్టాలి తల్లి. పాపం నడి రోడ్డు మీద కూర్చోను, నీ కష్టానికి కూడా కూర్చోవు అంతసేటు. నీకు ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది అనమాట. ఆ అన్యాయం జరిగిన అమ్మాయికి న్యాయం చేద్దో చేయదో తెలియదు కానీ పౌరన్నకు మాత్రం భలే న్యాయం చేస్తుంది కూర్చొని నడి రోడ్డు మీద కూర్చొని. ఎందుకంటే ప్రజలను పాలియటానికి వచ్చిన దేవత కదా ఆమె. నేను ఫస్ట్ అయితే ఆమె అభిమాన్ని. సూపర్ స్టార్ మన విజయశాంతి లేదు, ఆమె తర్వాత ఏమేననుకున్నా లేడీ సింగం. సినిమాలు చూసి అభిమాని అయినా, ఆమె బతుకు జట్కా బండి ప్రోగ్రాం పెట్టినా కూడా ఆమె అభిమాని అయినా. అంత బాగా తీర్పులు చేసింది. అటనే చేసుకొని ఉండా బాగుండేది, రోజక్క పేరు పడిపోయేది. పాడైన రాజకీయంలోకి వచ్చి బస్టు పట్టిపోతుంది. ఇంకా మళ్ళా గెలవదు రోజక్క. పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వట్లేదు ఈ విషయం మీద అందరూ అడుగుతున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇంకా పవన్ కళ్యాణ్ అన్న వెళ్తే ఏమన్నా ఆ రోడ్డు మీద కూడా కూర్చోలేదు. ఒకసారి మాట్లాడింది కదా డైమండ్ రానని. ఏమన్నా బుద్ధి లేకుండా మాట్లాడుతుంది. ఆమె రోమాలు లెక్క పొడిచింది, ప్యాక స్టారు, స్త్రీకి అన్యాయం జరిగితే నిలబడతానని మాట్లాడిన అవన్నీ మాట్లాడుతుంది. బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతుంది రోజక్క. అయితే ఆమె ఇంకా జీవితంలో రాజకీయాలు అసలు పనికే రాదు. జగన్ అన్నకు అపకీర్తి తెచ్చేది ఎవరంటే ఫస్ట్ రోజక్కే. ఆ నోరేసుకొని ఏం పడితే అవి మాట్లాడుతుంది. ఎందుకోసం మాట్లాడుతుందో ఏమో సత్యాన్ని డబ్బులోనే నీ మేనేసుకొని పోతావమ్మా. ప్రతిదీ జనసేన పార్టీలోనే తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అన్ని ప్యాక స్టార్ అంటుంది కానీ ఏమే ప్యాక స్టార్, ఏమే డబ్బు కోసం ఈ అడ్డమైన వాగుడు అంతా ఆగుతుంది. సామాన్య ప్రజలకు మాకే అర్థమవుతుంది, ఇంకా ఏరే వాళ్ళకి అర్థం కాదా? ఇదంతా ప్రజలు గమనీయరా? మన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీయటానికి కాకపోతే రోడ్డు ఎక్కింది, ఏమిటికి ఎక్కింది? ఆయన రోడ్డు మీద కూర్చోబెడటానికి. ఇప్పుడు శ్రీకాడ అన్యాయం ఏడ జరిగిందమ్మా? ఒక మాట మాట్లాడుకుందాం మనం. ఆమెకు తెలవకుండా ఆమె మానాన్ని ఆమె పోయి ఆమె జాబ్ ఆమె చేసుకుంటే ఈ ఎమ్మెల్యేకి ఒళ్ళు కొవ్వెక్కి ఆమె అమ్మడబడి ఆమెను అన్యాయం చేస్తే ఈ పార్టీ వాళ్ళని నిందియాల, నాయకులను తీసుకురావాలా. వాళ్ళిద్దరు వాళ్ళు కొవ్వెక్కి వాళ్ళు ఉన్నన్నాళ్ళు ఉండి ఇప్పుడు మీడియాకి ఎక్కితే బలిసి వీళ్ళందరూ రావటం ఏంది? వీళ్ళందరూ వచ్చి పవనాన్ని నిందియటం ఏంది? అసలు ఎంతవరకు కరెక్ట్ అది?